విశ్వాసం విశ్వాసం ఆ విశ్వాసాన్ని కూల్చేస్తే ఎంతో పెద్ద యజమానినైనా వాడిని అంతం చేసేయచ్చని చెప్పింది. అరే బేటా, దీనికి పెద్ద విప్లవం అవసరం లేదురా. ఒక చిన్న కోపంతో కూడిన వ్యతిరేకత చూపిస్తే చాలు వాడిని ఫినిష్ చేసేయచ్చని చెప్పింది. ఏంటో తెలియని ఒక ఫార్ములాతో ఒక కూల్ డ్రింక్ ని లోకమంతా తీసుకెళ్లి చేర్చగలిగినప్పుడు ఎందుకంటే మా అమ్మ చెప్పిన ఫార్ములాతో నా బాధని పనోళ్ళందరి దగ్గరికి తీసుకెళ్లి చేర్చలేను. నా దగ్గర ప్లాన్ మొత్తం క్లియర్ గా ఉందండి. మొదలు పెట్టేస్తాను. ముందు నా కంపెనీ సాఫ్రాన్ తోనే మొదలెడతాను. దాన్ని శాంపుల్ గా చేసి ఇంకా చాలా 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 దూరం వరకు తీసుకెళ్తానండి. కానీ నా కళ, లక్ష్యం, పోరాటం, బాధ మీకు మాత్రమే అర్థమవుతున్నాయండి. రే, నువ్వు చెప్పేవన్నీ కరెక్ట్ అని చెప్పండి. ఈ కస్తూరి విషయాన్ని అధికారికి కూడా చెప్పనండి. మీరు చెప్పే మాట చాలండి. మీరు కనుక నాతో ఉంటే నేను సాధించి చూపిస్తానండి. ఉంటారా? నేను మిమ్మల్ని హెల్ప్ చేయమని అడిగానా? ఎందుకు నన్ను హాస్పిటల్లో చేర్పించారు? మీ త్యాగానికి మరింత ప్రాణం పోయాలని తను కష్టపడి పోరాడుతున్నాడు. తప్పకుండా గెలుస్తాడు. మేమందరం మీకు తోడుగా ఉన్నాం. రేపే సాఫ్రాన్ని టేక్ ఓవర్ చేస్తాను డాడ్. నేను చేసి చూపిస్తాను. సుధాకర్, నువ్వు జయరామ్కి స్పైగా ఉన్నది చాలు. రేపు జరగబోయే ఇన్వెస్టర్స్ మీటింగ్లో నేను చెప్పినట్టు చేయి. మా కంపెనీలో ఫ్యామిలీ డే ఫంక్షన్ జరగబోతోంది. దాన్ని మనకు అనుకూలంగా మార్చుకుందాం. అక్కడ మనం చేయబోయేది శాంపుల్ మార్కెటింగ్. 100% వర్కర్స్ ని మన వైపుకి తిప్పుకోవడంలో ఫస్ట్ స్టెప్ ఈ 5 డిపార్ట్మెంట్ హెడ్స్ ని మన వైపుకి లాక్కోవాలి. మార్కెట్లో ఒక వస్తువు 40 మందికి అవసరం అవుతుంది, కానీ కంపెనీ 100 మందికి అమ్మమంటుంది. మేము మార్కెటింగ్ చేసి దాన్ని అమ్ముతాం. మొదటి 40 మంది ఆ వస్తువు వాళ్ళకి కావాలి కాబట్టి తీసుకెళ్ళగానే కొనేస్తారు. తర్వాత 30 మందికి ఆ వస్తువు వాళ్ళకి కావాలని నమ్మించి అమ్ముతాం. కానీ చివరి 30 మందే అసలు సవాలు. వాళ్ళకి ఎంత చెప్పినా కొనరు. వాళ్ళని ఎమోషనల్ గా డీల్ చేయాలి. ఇన్సెంటివ్ వస్తుంది సార్, ఉద్యోగం పోతుంది సార్, ఎలాగైనా కొనండి సార్ అని సెంటిమెంట్ గా మాట్లాడతాం. అప్పుడు దాన్ని కొంటారు. దీన్నే మా కంపెనీ స్టాఫ్ మీద యూజ్ చేయబోతున్నాను. వర్కర్స్ అందరినీ ఈ రూట్ లో వెళ్లే మనం కన్విన్స్ చేయాలి. ఏ పని చేసినా 100% మనుషుల్ని మనం తృప్తిపరచలేం. ఓ 5% ఎదిరించక మానరు. వాళ్ళని కన్విన్స్ చేయడమూ కుదరదు, కాదని వదిలేయలేం. ఓకే గాయ్స్, రేపు మాస్ గా మొదలెడదాం. సూపర్ గా ఉంది కదా అన్నా? సూపర్ అని అదరగొట్టేసా అన్న. థ్యాంక్ యూ. మన సాఫ్రాన్ కంపెనీ ఫ్యామిలీ డే ఫంక్షన్ కి విచ్చేసిన మన కంపెనీ వర్కర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వచ్చిన చిన్నారులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం గురించి చెప్పడానికి ముందు మా టీం ఇలాంటి ఫ్యామిలీ ఫంక్షన్ ప్లాన్ చేస్తోందని చెప్పిన వెంటనే సరే బాగా చేయండి, సూపర్ గా చేయండి అని పర్మిషన్ ఇచ్చిన మా కంపెనీ తాలూకు అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ కి ఈ తరుణంలో మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నిజానికి ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ ఎలా ఈ సాఫ్రాన్ కంపెనీలో పనిచేస్తున్నారని చూపించడానికి మీకోసం ఒక అందమైన ఏవీని తయారు చేసాం. దాన్ని ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈ సాఫ్రాన్ కంపెనీ ఈ రోజు ఇండియాలో నెంబర్ 1 కంపెనీగా ఉందంటే దానికి మీరు మీ 100% శ్రమే కారణం. సో మీరందరూ కలిసి నాతో కాన్ఫిడెంట్ గా చెప్పండి, వి ఆర్ ది బెస్ట్. వి ఆర్ ది బెస్ట్. మిస్టర్ స్టీవ్, ఏం జరుగుతోంది ఇక్కడ? మన మీటింగ్ కోసం నేను అన్ని ఏర్పాట్లు చేసి పెడితే మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ సార్. అది కాదు సార్. ఆదిత్యరామ్ మాధవ్, ఎండీస్ ఓన్లీ సన్. నువ్వు నంబర్ 1 గా ఉండాలని నా కంపెనీలో స్పైని పెట్టాను. నేను నీ కంపెనీని కొనడానికి నీ కంపెనీలోకి స్పైగా వచ్చాను. ఇప్పుడు దాని కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ నా కంట్రోల్లో, ఇంక్లూడింగ్ యువర్ ఇన్వెస్టర్స్. నా వల్ల నీ కంపెనీకి జరిగిన డ్యామేజెస్లో హైలైట్ ఏంటో తెలుసా? నీ పాల ప్రాజెక్ట్లో నువ్వు ఇరుక్కున్నదే. ఐ థింక్ వీ షుడ్ డూ దిస్. థ్యాంక్ యూ సార్. ఆ ప్రాజెక్ట్ తాలూకు లైసెన్స్, పేటెంట్ రైట్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి. మేము ఖర్చు పెట్టింది ఒక యాడ్కి మాత్రమే. దాన్ని నమ్మి నువ్వు పెట్టిన 700 కోట్లలో ఒక్క పైసా కూడా తిరిగి రాదు. సో జయరామ్, మొత్తానికి నువ్వు 10 జన్మలు ఎత్తినా కూడా తీర్చలేని అప్పుల్లో కూరుకుపోయి ఉంటావు. రే, నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడం. జయరామ్, మీ లాస్ రికవర్ అవ్వాలంటే వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే.
ఫ్యామిలీ అండ్ కిడ్స్ కి బయట బుఫే అండ్ గేమ్స్ అరేంజ్ చేసాం. అక్కడికి వెళ్ళి మీరు టైం స్పెండ్ చేయొచ్చు. మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది మావా. మీరు నెక్స్ట్ ఈవెంట్ రెడీ చేయండి, నేను వెళ్ళి ఫోన్ మాట్లాడుస్తాను. ఓకే. సార్ నవ్వుతూ సైన్ చేయండి సార్. సాఫ్రాన్ని మీకంటే గ్రేటర్ హైట్స్ కి నేను తీసుకెళ్తాను. చెప్పు. సార్, మన కల్చరల్ ఆడిటోరియం వరకు వస్తారా ప్లీజ్? ఏంటి విషయం? ఆ కస్తూరి ఇష్యూకి సంబంధించి ఎవిడెన్స్ దొరికిందా? అవును సార్, మీరు స్ట్రైట్గా వచ్చారంటే దాని గురించి మీతో మాట్లాడాలి సార్. వెంటనే వస్తాను. డాడ్, గుడ్ సైన్. సీ యు జెంటిల్మెన్. వర్కర్స్ అందరూ మీరు చేసే పని మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎలా మెప్పిస్తుందో చూశారు. అదే పని మిగతా వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దామా? సార్, మీ చేతో ప్లే చేయండి సార్. నా బిడ్డ సాఫ్రాన్ ప్రోడక్ట్స్ తిన్నందువల్లే క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కోర్టు వరకు ఎవరూ అది నమ్మలేదు. దాన్ని నిరూపించడానికి నేను చాలా దారుణం కదా సార్. అవును జ్ఞానం. సాఫ్రాన్ ప్రోడక్ట్స్ తిన్నారని ఈ వీడియో ఒకటి చాలు ఈ కంపెనీని అంతం దాన్ని చేయడానికి. ఆధారంగా మారుస్తాను. సార్, ఆ రోజు మీకు బాధగా ఉందంటే రోజు వాళ్ళకి బాధగానే ఉంటుంది కదా సార్. వల్లే నేను ఇలా ఉన్నాను. ఎవరికి? మన కంపెనీ వర్కర్స్. వర్కర్సా? అవును సార్, వాళ్ళు కూడా చూస్తున్నారు సార్. సార్, మీరు నాతో రండి సార్. నా బిడ్డతో రే, అక్కడ ఎవరు లేరు చూడు. సంతోషంగా జీవించాల్సిన జీవితం ఇది, కానీ దక్కలేదు. అట్లీస్ట్ వాడి చావుకి న్యాయం దొరికితే చాలు, నేను ప్రశాంతంగా చనిపోతాను. సాఫ్రాన్ ప్రొడక్ట్స్ లో తప్పుడు కెమికల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పే కదా కేసులు గెలిచారో. ఇదిగో ఉన్నాయనడానికి ప్రూఫ్. ఏ విషయాన్నైతే తిని నా పిల్లాడు చనిపోయాడో అదే విషయాన్ని నేను 3 పూటలు తిని నేనే ఆధారంగా మారుతాను. ఇందులో ఉన్నది మాత్రం చదవండి, మీకిష్టం లేకపోయినా మా కోసం. నేను కోల్పోయింది ఒక యజమాని అర్థం చేసుకోకపోవచ్చు, వస్తువులు కొని ఉపయోగించే ఓ కన్స్యూమర్ అర్థం చేసుకోకపోవచ్చు, కానీ వీటిని తయారు చేసి కన్స్యూమర్స్ దగ్గరకు తీసుకువెళ్లే కార్మికులు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోండి. చూడండి సార్, మార్కెటింగ్లో ఏది అసాధ్యం కాదని చెప్పారుగా. నా బాధను వీళ్ళ దగ్గరికి తీసుకెళ్లి చేరుస్తాను సార్. దీన్ని మీ కళ్ళ ముందే నేను నిరూపించాలనే ఈ వీడియోని మీ దగ్గర దాచేశాను సార్. సారీ సార్. ఇప్పుడు చెప్పండి, వీఆర్ ది బెస్ట్ అని. చెప్పండి, అలా చెప్పే అర్హత మీకుందా? అది లేకుండా చేశారుగా, అదే నిజం. కాసేపటి క్రితం చూశాంగా మీ భార్య బిడ్డలు చప్పట్లు కొట్టి ఎంత గర్వపడ్డారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్పండి, ఈ పని చేస్తున్నందుకు మీరు గర్వపడుతున్నారా? నిజం చెప్పాలంటే మన అందరం మంచోళ్ళమే. సొసైటీ దగ్గర నుంచి స్కూలు కాలేజు కన్న బిడ్డల వరకు అందరం మంచోళ్ళగానే ఉన్నాం. కానీ పని అని వస్తే మాత్రం మనం చేసేది కరెక్టా తప్ప అని ఆలోచించకుండా మన యజమాని చెప్పేది అలాగే చేసేస్తున్నాం. ఇలా ప్రాణం పెట్టి పనిచేసేది మనల్ని నమ్మి వస్తువులు కొనే కన్స్యూమర్స్ ప్రాణాలు తీయడానికా? మీరు, నేను అని ఇక్కడున్న వాళ్ళందరూ ఆవిడ నష్టానికి బాధ్యులమే. అయితే మేమందరం తప్పు చేశామంటావా? అవునన్నా, అందరం తప్పే చేస్తున్నాం. మనం ఎలా పనిచేయాలని డివిజన్ ఆఫ్ లేబర్ పేరుతో అందరినీ వేరు చేసి పనిచేస్తున్నారు. అదిగో మన మూర్తన్న, నేను మూతే కదా బాబు తయారు చేశాను అంటాడు. మన రవన్న, నేను బాటిలే కదా తయారు చేశాను అంటాడు. మన మోసస్ అన్న, ర్యాపరే కదా అంటించాను అని అంటాడు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు విడివిడిగా వెళ్తున్నాయా? కన్స్యూమర్ మొత్తం ప్రోడక్టేగా కొంటున్నాడు. మిక్సింగ్ లో మనం తయారు చేసే విషయానికే బాటిల్, ర్యాపర్, మూత తయారు చేస్తున్నాం ఎప్పుడు తెలుసుకుంటాం? ఇదే డివిజన్ ఆఫ్ లేబర్ కాదు, డివిజన్ ఆఫ్ క్రైమ్. రేయ్, ఎంత పని చేశాడో చూడండి. మనందరికి వేసి చూపించిన వీడియో నా వైఫ్ కు పంపించాడు. ఎంత పొగరాడికి. రేయ్, ఈ వీడియో నా ఫ్యామిలీకి ఎందుకు పంపించారా? నీకు బుద్ధుందా? అన్నా, ఎరా, ఇలాంటి వీడియోలు పంపిస్తే మా ఫ్యామిలీ మా గురించి ఏమనుకుంటుంది? విందు వినోదాలని చెప్పి ఇలా మా పరువు తీయడానికి రమ్మన్నావా? నీలాంటి వాళ్ళని కొట్టించి వాడు పంపించేది కస్తూరి వీడియో కాదయా, మన కార్పొరేట్ వీడియో. ఏమయ్యా, సరిగ్గా చూసి చెప్పొచ్చుగా. ఏంటయ్యా మాట్లాడుతుంటే అలా కొట్టేసా? నేను కొట్టలేదా? కొట్టి చంపేయాలనుకున్నారు కదా సార్. రక్తం వస్తుందయ్యా. అన్నా మీరు కొట్టలేదని అనుకోండి అన్నా. నేను నిన్ను కొట్టనే లేదే. అన్నా, నాకు ఇది నొప్పిగా లేదన్నా. నేను ఇంత చెప్పినా మీరు అర్థం చేసుకోలేదే, అదే నొప్పిగా ఉందన్నా. ఇప్పుడు ఆ వీడియోని మీ పెళ్ళం పిల్లలు చూసారని తెలియగానే భయం వేసింది కదన్నా. అదేనా మనం చేసే తప్పు. వాళ్ళు దాన్ని చూడలేదని తెలియగానే ఒక రిలీఫ్ వచ్చింది కదా, వచ్చింది కదా. అదేనా మనం చేయాల్సిన మంచి. ఏ అమ్మో నాన్నో వాళ్ళు చేసే పనిని వాళ్ళ పిల్లలకి చెప్పలేకపోతున్నారో అది తప్పుడు పనే. ఇక మనం అలాంటి పనులు చేయకూడదు. యజమాని కంటే మీరు నేనే కన్స్యూమర్స్ కి దగ్గరగా ఉంటాం. యజమానికి విశ్వాసంగా ఉండాలంటే యజమానికే యజమాని, మనకు అన్నం పెట్టే కన్స్యూమర్స్ వాళ్ళకే మనం విశ్వాసంగా ఉండాలి. అదంతా సరేనమ్మా, ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీరే చెప్పండి.
ఏమయ్యా మమ్మల్ని అందరినీ స్ట్రైక్ చేయమంటావా ఏంటి? లేదా యజమాని మీద కంప్లైంట్ ఇచ్చి ఫ్యాక్టరీకి సీల్ పెట్టించాలా? మనందరం కలిసి అసెంబ్లీకి ఊరేగింపుగా వెళ్ళి ధర్నా చేయాలంటావా? అసెంబ్లీకి వెళ్ళడం ఏదో ఈజీ అన్నట్టు చెప్తున్నాడు. అంత పెద్ద పనేం చేయక్కర్లేదన్నా, ఒక సింపుల్ పరిష్కారం ఉంది. పరిష్కారమా ఏంటది? 2 రోజులు, 2 రోజులు గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారం వస్తువులు తయారు చేద్దాం, యజమానికి తెలియకుండా. అయ్యో, యజమానికి తెలియకుండా ఎలా తయారు చేస్తాం? ఎందుకు కుదరదు? తోటి కార్మికుడు ఆయిల్ వంపేసినా, మెషిన్ పాడు చేసినా వాడిని కాపాడడానికి రిపోర్ట్లో యాక్సిడెంట్ అని రాశారు కదా. పోయిన నెల ఇన్స్పెక్షన్ లో గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారం వస్తువులు తయారు చేసి యజమాని కాపాడారు కదా. నువ్వు చెప్పేదంతా కరెక్టే, కానీ అది బాగా రిస్క్ కదా. మీలో ఎవరికి ఏ సమస్య రాదు. ఒకవేళ దొరికిపోయినా మా బ్యాట్ నుంచి 10 మంది ఇక్కడ ఉద్యోగులు చేరారు. వాళ్ళు మేమే చేసామని సరెండర్ అవుతారు. ఎరా అవుతారుగా? అవుతావన్నా. గోళ్ళకి గొడవలకే జైలుకి వెళ్ళాం, మంచి విషయానికి వెళ్ళామా? నిందని మా మీద వేసుకుంటావన్నా.